వివాదాలు కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నీటి వివాదాల ముసుగులో రాజకీయ ప్రయోజనాలు పొందాలన్న ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. మాకు కావాల్సింది పంట పొలాలకు నీళ్లు, అంతేగాని పక్క రాష్ట్రాలతో వివాదాలు కాదు. పొరుగు రాష్ట్రాలతో అనవసరమైన పంచాయతీలు మాకు అస్సలు అవసరం లేదు. రైతుల కళ్ళలో ఆనందం చూడాలన్నదే మా తపన తప్ప నీటి వివాదాల ముసుగులో చౌకవారు రాజకీయ ప్రయోజనాలు పొందాలన్న ఆలోచన మాకు లేదు. రెండు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే వాటిని సామరస్యపూర్వకంగా చర్చల ద్వారానే పరిష్కరించుకుందాం అని ఏపీకి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఈ సిటీలో సుజన్ మెడికేర్ ఐవి ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏపీ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటేనే ఇక్కడ పరిశ్రమలు, అక్కడ రాజధాని నిర్మాణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి అంటున్నారు. మరి దీనికి ఏపీ ముఖ్యమంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. గొడవలతో ప్రయోజనం లేదు అంటున్నారు. సామరస్యంగా ముందుకెళ్తేనే తెలుగు ప్రజలకు మేలు. ఏపీ సీఎం చంద్రబాబు నీళ్ల కోసం తెలుగు వాళ్ళ మధ్య విద్వేషాలు ఎందుకు? పోలవరంతో గోదావరి నుంచి ఎన్ని నీళ్ళైనా తీసుకుపోవచ్చు. దీని నుంచి నల్లమల సాగర్కు తరలిస్తాం. నదుల అనుసంధానం పూర్తయితే ఏపీని మించిన రాష్ట్రం ఏది ఉండదని వ్యాఖ్య. రెండు రాష్ట్రాలకు నష్టం జరగద్దు అంటున్నారు. నిన్న ఇక్కడ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసినట్టు రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని ఈ సిటీలో సుజన్ మెడికేర్ ఐవి ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ను పరిశీలిస్తున్న సీఎంను చూస్తూ ఉన్నాం. రెండు రాష్ట్రాలకు నష్టం జరగద్దు. తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడం ఒక లోటు అని, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే పోర్టు కనెక్టివిటీ అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు మచిలీపట్నం లేదా కృష్ణపట్నం పోర్టు కనెక్టివిటీ కావాలంటే ఏపీ సహకారం తప్పనిసరిగా ఉండాలి. అందుకే మచిలీపట్నం పోర్టుకు భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి రైల్వే లైన్ 12 లైన్ల ఎక్స్ప్రెస్ హైవే కోసం కేంద్రం అనుమతులు కోరాం. అలాగే ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే అక్కడ కేవలం భవనాలు కడితే సరిపోదు. ఆ నగరానికి పరిశ్రమలు రావాలన్నా, సాంకేతిక నిపుణులు కావాలన్నా హైదరాబాద్ సహకారం మరి ఇక్కడి నుంచి పంపించలేవు. కొన్ని హైదరాబాద్ సహకారం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ముందుకెళ్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. లేదంటే రెండు రాష్ట్రాల ప్రయోజనాలు నష్టపోతారు. ఇది మంచిదే, కానీ మన నీళ్లను ఏపీ ఎత్తుకెళ్తా ఉంటే మనమేమో ఇక మరి చక్కగా సైలెంట్గా చూస్తున్నాం. మన నీళ్ళపైన వాడు ప్రాజెక్టులు కడతా ఉంటే అక్కడి నుంచి మనకు రూపాయి కనీసం నీటి బొట్టు కూడా రాని ప్రాజెక్టులు కడతా ఉంటే మనమేమో సైలెంట్గా ఉంటున్నాం. ఏపీలో ఉన్న జర్నలిస్టులు ఏమో కేసీఆర్ గ్రేట్ అని మెచ్చుకుంటున్నారు. ఏపీలో ఉన్న సీనియర్ జర్నలిస్టులు అందరూ కేసీఆర్ గ్రేట్ అని మెచ్చుకుంటున్నారు. మన దగ్గరనేమో గిట్ల పాడైంది. చూసుకోండి జరా. మొత్తం మీద రెండు రాష్ట్రాల సీఎంలు మంచి ముచ్చటనేది. ఎందుకంటే కేంద్రం దగ్గరికి వెళ్ళి, ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి, సుప్రీంకోర్టులో కేసేసి, హైకోర్టులో కేసేసి, ఢిల్లీలో నీళ్ళ పంచాయతీ పెడితే మనకు వచ్చి ఒరిగింది ఏం లేదు. ఏదో ఉన్న ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించుకోవాలంటే వాడితో నువ్వు మాట్లాడినప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. శత్రువులను పెంచుకుంటూ పోవడం కాదు, శత్రువులను కూడా మిత్రులను చేసుకుంటూ వస్తే ప్రతి దానికి ఒక సమస్యకు ప్రతి పరిష్కారం ఉంటుంది. అప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో రెండు రాష్ట్రాలు డెవలప్మెంట్ అవుతుందని రేవంత్ రెడ్డి భావన. ఇది మంచి ముచ్చటే. దానికి అనుకూలంగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు మీడియాకు చెప్పేది ఒకటి, కమ్మపత్రికలు కమ్మగా రాసుకోవడం ఒకటైతే చంద్రబాబు నాయుడు మీడియాకు చెప్పేది ఒకటి, ఆయన చేసేది ఒకటి. వై? బికాజ్ అంటే భారతీయ జనతా పార్టీలో మీలాఖాత్ అయి ఉన్నాడు. ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడికే ప్రియారిటీ ఎక్కువగా ఉంటుంది. మరి వాళ్ళ ప్రాజెక్టులకు అనుమతులేమో ఫటాఫట్ వస్తూ ఉన్నాయి. మనమేమో ఎక్కడేసిన గొంగడే అక్కడనే. ఇక మన నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డ వేసుకొని పెడతా ఉంటాడు. బట్ అది ఎందుకు యూజ్ కాదు. ఉత్తుత్త మంత్రి అయిపోయింది వీళ్ళు. ఆయనేమో పొన్నం ప్రభాకర్ ఏమో ఆయన లవ్ లెటర్లు రాస్తున్నారంట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లవ్ లెటర్లు రాస్తున్నారంట. ఇంకో పెద్ద లవ్ లెటర్లు రోజుకొక దాని దగ్గరికి పోయే ఇంకో మంత్రి పాడాయండి మన దగ్గర. వాడైతే దిక్కుమల్లోడు.